గువాహటి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా తొలుత కివీస్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లలోనే అంటే 60 బంతుల్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగుల నాట్అవుట్ కు తోడు సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగుల నాట్అవుట్ తో హాఫ్ సెంచరీలతో ఇద్దరు చెలరేగిపోయారు. దీంతో 5 టీ20ల సిరీస్ లో వరుసగా 3 మ్యాచ్ల విజయం సాధించి టీమిండియా 3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత బ్యాటర్ల విధ్వంసంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ బాగుంది. టీమిండియా ఆట తీరు అమోఘం. ఏదైనా జట్టు ఈ మ్యాచ్ ను చూస్తుంటే భారత్ ను ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. భారత్ విజయాన్ని చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే. ముఖ్యంగా అభిషేక్ శర్మ అంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించడం చాలా కష్టం. కానీ చాలా మ్యాచ్ల్లో అతను చేసి చూపిస్తున్నాడు. నిన్న 14 బంతులు అర్ధశతకం చేస్తే అంతకుముందు 16 బంతులు సాధించాడు. అతడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేస్తాడని, అప్పుడు అందరికంటే కూడా ఎక్కువగా యువరాజ్ సింగ్ ఆనందిస్తాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లన్నీ కూడా అభిషేక్ శర్మనే టార్గెట్ అవుతాడని, ప్రతి టీంలోని బౌలింగ్ యూనిట్ అతన్ని అవుట్ చేయడం పైన దృష్టి సారిస్తారని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తుండడంలో సందేహం లేదంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.